రాజమహేంద్రవరం ఘటన మృతుల కుటుంబాలకు 10 లక్షలు సీఎం చంద్రబాబు. రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్ స్వరూప్ నగరంలో స్థానికులు అస్వస్థతకు గురైన ఘటనపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. లాల చెరువు ప్రాంతంలో 4 చనిపోయారని, 8 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. వరలక్ష్మి డైరీకి చెందిన కల్తీ పాల వల్లే పలువురు అస్వస్థతకు గురైనట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. సెక్షన్ 194 కింద బాధితులపై కేసు నమోదు చేశామన్నారు. సామాజిక సమానత్వం అనే లక్ష్యం కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. సంక్షేమ బడ్జెట్ కేటాయింపులపై ఆయన మాట్లాడుతూ, రాజకీయంగా కూడా వెనుకబడనని వర్గాలకు ప్రాధాన్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సంక్షేమం విషయంలో సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ చేశాం. ఆటో కార్మికుల, మృత్యుకారులు, చేనేతలకు కూడా మేలు చేశాం. నిత్యావసర సరుకులు కూడా సక్రమంగా అందించేలా సాంకేతిక సాయం తీసుకున్నాం. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం కేటాయింపులు ఎక్కువ చేశాం. బడ్జెట్ కేటాయింపులు అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేశాం. స్వర్ణాంధ్ర 2047లో విజన్లో భాగంగా తలసరి ఆదాయం 3 లక్షల నుంచి 54 లక్షల వరకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అంగన్వాడీ నుంచి స్కూల్, కాలేజీల వరకు మంచి విద్య, వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నాం. పేద వర్గాల ఆదాయం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించామని అన్నారు.